నాకు తెలిసి దుల్కర్ గారికి ఇట్స్ బిన్ వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ హిస్ కెరియర్. ఇట్స్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ హిమ్. భాగ్యశ్రీ గారు, ఓకే, తెలుగులో షీఈస్ వెరీ పాపులర్, బట్ తమిళ్లో ఇట్స్ హర్ డెబ్యూ అండ్ its phones have been ringing off the hook. All managers go out, like, okay, this film, that film. So it's we are very proud that with the actors that we had, we could do the finest job that we found. Uh, the technical values of this film, Dani, the sound, Jakes Bijoy, all of them have really aced and made a very, very top class production value based film. So it's new and unique. Thank you for all of the support. There's a lot of feedback coming. Our feedback, there's going to be versions of it. This film will be a true test of understanding. Ante oka genre shift cinema, genre bender anedi ippudu only film school books lo chadivam. This will be the first genre bender where we tried to make a first half and a second half feel like two different things and ending to the same cause. So that's where it is. So yes, now I am here to take some questions. Do you have any questions? Hi, Andy. Check. Hello, hello. Sir, congratulations for the retro blockbusters. Thank you, sir. Thank you very much. అయితే టు బీ హానెస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు. అంటే కొన్ని ఏరియాల్లో ఒకలాగా, కొన్ని ఏరియాల్లో అంటే మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా? అంటే ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఒకటి ఉందా తప్ప తెలుగు, తమిళ అలా లేదు కదా. సో మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఈ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఉంటుంది ఇలా? అంటే ఒకటండి, యాక్చువల్లీ నేను తమిళ మెడ్రాస్లో చూశాను నిన్న. దే వాజ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సారీ, ఈరోజు మార్నింగ్ కూడా సా ద మార్నింగ్ షోస్ ఇన్ మెడ్రాస్. వాళ్ళు ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి వేరేలా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అంటే వీ హ్యాడ్ ఎంఆర్ రాధా గారు, వీ హ్యాడ్ ఎంజిఆర్, వీ హ్యాడ్ శివాజీ గణేశన్, వీ హ్యాడ్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. వాళ్ళు మెడ్రాస్లో ఉన్నప్పుడు జరిగిన కథలేమో అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ రిలేటబుల్ టు దెమ్. ఫస్ట్ అంటే యాక్చువల్లీ ఓకే, మీకు తెలిసిందో లేదో, బట్ మెడ్రాస్లో నా మీద 4-5 కేసులు వేస్తారు. అంటే మా తాత కదా, మా నాన్న కదా అనుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఐ థింక్ ద మెడ్రాస్ ఆడియన్స్ హ్యాడ్ అ లాట్ మోర్ కనెక్ట్ టు ఇట్. అండ్ డైరెక్టర్ ఆల్సో ఒక తమిళ్ డైరెక్టరు. మామూలుగా డబ్బింగ్ సినిమాల్లో లిప్ అవి తక్కువ తెలుస్తుంటాయి, ఎందుకంటే వైడ్స్ ఉంటాయి, చాలా సీక్వెన్సెస్ మీద వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ బాగా క్లోజ్అప్ పెట్టేసరికి అర్థమైంది ఈ తమిళ్ సినిమా అని అర్థమైంది. అండ్ ఐ థింక్ ఈరోజు దుల్కర్ గారితో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీఆర్ స్పీకింగ్. బాస్ ఇప్పుడు తెలుగులో హై ఎక్స్పెక్టేషన్తో చూశారు, మనం లోగా డెలివరీ చేసాం, ఎందుకంటే డబ్బింగ్ సినిమా లాగా. తమిళ్లో మన మీద ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది చాలా గుడ్ ఉంది, వాళ్ళు డెలివరీ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ గివ్ అండ్ టేక్ ఇన్ ఈచ్ ప్లేస్. అండ్ ఆల్సో నాకు వస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుండిందండి నాకు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ సెవెంత్ క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇరువరు సినిమా రిలీజ్ అయింది, ఇద్దరు సినిమా. ఇన్ తమిళ్ ఇట్ వాజ్ లైక్ ఏ మోస్ట్ రేవింగ్ రివెటింగ్ థింగ్. ఇక్కడ చాలా స్లోగా ఉండింది, ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో జరిగిన కథ, మెడ్రాస్లో జరిగిన పొలిటికల్ బేస్ ఉన్న కథ. సో ఐ థింక్ వీ టుక్ అ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ప్లేస్ అండ్ వీఆర్ హోపింగ్ అన్ అదర్ మార్కెట్ ఓపెన్స్ ఇట్ అప్. ఎప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నాం అంటే, మామూలుగా ఇప్పుడు దుల్కర్ గారు ఉన్నారు, నేనున్న సినిమాలో అంటే హిందీ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలి. వీ మేడ్ అ చాయిస్ బికాజ్ తమిళ్ నుంచి ఇఫ్ యూ డబ్ టు తెలుగు తెలియని ఒక ఎవరు అంటే డైరెక్టర్ వాళ్ళ మదర్ టంగ్లో రాసుకున్న దానికి మనం కన్వర్ట్ చేసిన దానికి దే విల్ బీ సమ్ డ్రాప్. వీఆర్ స్టార్టింగ్ టు సీ దట్ ఇప్పుడు హిందీలో అయితే ఇంకా డ్రాప్ అవుతుంది. నో సార్, లెట్స్ జస్ట్ స్టిక్ టు ఓన్లీ తెలుగు అండ్ తమిళ్. ఎందుకంటే ఈ స్టూడియో కల్చరు ఇవి మెడ్రాస్లోనే, దాని తర్వాత ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ దట్ హ్యాస్ అ కల్చర్ లైక్ దిస్ అని వి జస్ట్ స్టక్ టు 2 places. బట్ టిల్ ఇట్ కమ్స్ అవుట్ మాకు ఎగ్జాక్ట్గా యూ వోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. అయితే ఇద్దరు హీరోలు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా మారిదీయడం అనేది అంటే ఎందుకు తీసుకున్నారు సార్ ఈ డెసిషన్? అంటే రిస్క్ టేకింగ్ అనుకున్నారా, లేదంటే కనుక ఇది మీకు కనెక్ట్ అయింది కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు? ఎందుకు మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు ఈ సినిమాకి? ఒకటండి, అంటే ఐఎమ్ ఆల్వేస్ అ కొలాబరేటివ్ గై. ఐ థింక్ కొలాబరేషన్స్ ఆర్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్. అండ్ ఇఫ్ 2 companies come together, 2 artists come together, I think everything elevates in a much more different manner. And like independent art cinema నాకు చాలా ఇష్టం, దుల్కర్ గారికి చాలా ఇష్టం. And both of us are living in that commercial world. He said, okay, what is the maximum can we give art house cinema and give it a push? And నాకు తెలిసి both of us liked that inclination and we were very proud and we went forward and did it.
రానా గారు సార్ బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. రావడమే అంటే ఎలాంటి క్యారెక్టర్తో వస్తారనుకున్నాను కానీ చాలా అంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అంటే ఐ నో యాజ్ అన్ యాక్టర్ ఐవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే, బట్ అంటే దట్ టైమ్ ఆల్సో